వాళ్ళంట. మరి బలవంతుడు ఎవరు? బలవంతుడు ఎవరు చెప్పండి, మౌనంగా ఉండకండి ప్లీజ్. ఎవరు బలవంతుడు? ఎవరు? మరి ఆ బలవంతుని చేతిలో మీరు బాణములైనప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆయన ఒక్కసారి ఇట్లా పెట్టి ఇట్లా కొట్టగానే మీరు ఏం చేయాలి? టార్గెట్ని రీచ్ కావాలా, రీచ్ కావకూడదా? రీచ్ అవుతున్నారా? మరి టార్గెట్ని రీచ్ అవుతున్నారా? బలవంతుని చేతిలో మీరు బాణములు లాంటి వారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆడ అపవాది వేస్తున్న బాణాలకు మనం కృంగిపోతా ఉన్నాం. అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? బాణాలు వేస్తూ ఉన్నాడు మన మీద. ఎసేఫీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఏమని ఉంటుందంటే, మనం పోరాడుతున్నది ఆకాశ మండలి తిరిలాడుతున్న దురాత్మ సమూహాలతోటి, అధికారులతోటి, ప్రధానులతోటి అంట. అవునా కదా? మరి వాటితో పోరాటం చేస్తున్నప్పుడు మనం ఎవరి వలె ఉండాలంటే బలవంతుని చేతిలో బాణము వలె ఉండాలంట. హల్లెలూయా! బలవంతుని చేతిలో బాణము వలె ఉన్నట్లయితే ఇంకా మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. అండ్ నేను ఈరోజు వాక్యము వస్తున్నప్పుడు నేను ప్రిపేర్ అవుతా ఉన్నా. బస్లో ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయినా ఈరోజు సూర్యాపేట నుండి. నా ట్రావెల్ ట్రిప్స్ చెప్తా ఈరోజు. ఎందుకంటే దేవుడు ఒక పాపినైనా, నేను ఏమి తెలియనైనా, నేను ఒకవైపు 10th క్లాస్ అయిపోగానే ఇంకా పాపంలో పడిపోదాం అనుకున్నా. తర్వాత దేవుడు అద్భుత రీతిలో లేపుకుంటూ వచ్చినాడు. ఆ లేపడము దాంట్లో ఉన్న గ్లోరీనెస్ మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. ఈరోజు 5 o'clockకి నేను మా దగ్గర నుంచి స్టార్ట్ అయినా. హైదరాబాద్కి వచ్చేలోపు 8-9 అయింది. ఒక 1 hour ఒక వ్యక్తిని కలిసిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకుపోయినారంటే, నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది, నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, తనను నువ్వు కలుస్తావా అబ్రహాం అంటే, దేవుడు నాతో నిన్న మాట్లాడిన ఏంటిదంటే, నా తలంపులు నీ తలంపుల వంటివి కాదు, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటి కాదన్నప్పుడు ఆ మెసేజ్ రాగానే, ఈ వాక్యం చదవగానే నేను డిసైడ్ అయిపోయినా ఆ వ్యక్తిని కలవాలని. ఎందుకంటే ఆయన తలంపులు వేరే కదా. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమై ఉన్నవి. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమై ఉన్నవి. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట స్టార్టింగ్ అభిషేకం నా తల మీద అనే పాట అనమాట. కానీ మధ్యలో పాడితే ఎవరికి అర్థం కాదు. ఈరోజు నేను ఆ వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు నేను నిజంగా నా గురించి నేను ఆలోచించుకున్నా. నేను అంత పెద్ద మనిషిని అయితే కాదు, అతన్ని కలవడానికి నేను సమర్థుడని కాదు. కానీ నేను ఎవరినో తెలుసా? బలవంతుని చేతిలో బాణము. ప్రైజ్ ద లార్డ్. ఆ బాణాన్ని ఎక్కడికి తీసుకుపోయినాడు తెలుసా? ఈ స్టేట్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయింది ఆ బాణం. తీసుకొని పోయి నాకు అక్కడ కూర్చోబెట్టగానే నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఆ మినిస్టర్ పేరు నేను చెప్పాను, కానీ తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టినారు. కూర్చొని పెట్టగానే అక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసా? మొత్తం ఇక విగ్రహాలు. ఎగోవర్లో చూస్తే అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఏంటి ప్రభు వీటి మధ్యలో కూర్చోబెట్టినామంటే, దేవుడు ఏం మాట్లాడతలేడు, కానీ ఆ సోఫాలో కూర్చొని అలాగే నేను ఆలోచిస్తూ ఉన్నా. వీటిని చూసుకుంటే నేను ఎంతసేపు కూర్చొని ప్రభు, ఆయన వస్తే నా పని ఏంటిదో నేను అయిపోతే నేను వెళ్ళిపోతే, నాకు చాలా పని ఉందని నేను అడుగుతా ఉన్నా. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ విగ్రహాలు అలా ఉన్నాయి. ఆ యొక్క మినిస్టర్ వాళ్ళ కొడుకు వచ్చి నా పక్కన కూర్చొని, ఏ అబ్రహాం, యూఎస్ నుంచి వచ్చినావు కదా, చాలా బాగుంది కదా అని. చాలా బాగుందంటే, నేను నీ గురించి నేను విన్నా, నీ గురించి నేను తెలుసుకున్నా, కొంచెం నా గురించి దేవుడు ఏమైనా బయలుపరిస్తే చెప్తావు అంటే, లేదు ఆ విగ్రహాలు చూసే జ్యోతిష్యం కాదు, ఇది దేవుని ఆత్మ అనేది నేను ఆ మినిస్టర్ వాళ్ళ హోదాలో ఉన్న వ్యక్తికి చెప్పిన. తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు అనేకమైన విషయాలు తనకు బయలుపరిచిన తర్వాత తను ఏమన్నాడు, ఆ విగ్రహాలు కాదు కానీ నిజమైన దేవుడు యేసే అని ఆయన ప్రకటించినాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు యేసే అని చెప్పినాడు. హల్లెలూయా. అందుకు నేను ఏమంటున్నానంటే, బలవంతుని చేతిలో బాణము వలె ఉండాలి మీరు కూడా ఆ బలవంతుని చేతిలో నుంచి త్రప్పిపోకండి. ఆ బలవంతుని చేతిలో నుంచి మీరు ఒక ట్రాక్ నుంచి కాక ఇంకో ట్రాక్ సైడ్ వెళ్ళినట్లయితే అపవాది మీ మీద బాణాలు వేస్తాడు. జాగ్రత్త. పక్కన వాళ్ళ సైడ్ తిరగండి, ఆర్ యు రెడీ అని చెప్పండి. ఎక్కడికి? ఎగ్జామ్కా లేకపోతే ఇంకెక్కడికి?
ఆర్ యు రెడీ? ఏం సంతోషంగా లేరు మా బాయ్స్, ఎందుకో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? నిజంగా ఇప్పటికిప్పటికీ దేవుడు ఆయన రెండో రాకట్లో వస్తే ఆర్ యు రెడీ అంటే ఎస్ అంటారా? అంటలేరు ఇప్పుడు. ఒకసారి ఎస్ అని చెప్పండి. ఆర్ యు రెడీ? వాక్యం చూద్దాం. ఇప్పుడు వాక్యం చూస్తే ఎస్ అంటారా నో అంటారా నేను చెప్తా. సామెతలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరముకు జీవం, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనసు శరీరముకు జీవం, ఇక్కడ వరకు కామా పెట్టుకోండి. మత్సరము ఎముకలకు కుళ్ళు అట. ఈ సాత్వికమైన మనసు ఏంటిది? ఈ మత్సరము అంటే ఏంటిది? సాత్వికమైన మనసు అనగా దేవునికి లోబడిన మనస్సు. సాత్విక మనస్సు అనక ఆయన ఏది చెప్తే అది ఫాలో కావడం సాత్వికమైన మనస్సు. సాత్వికమైన మనస్సు అంటే ఏంటిదంటే తండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వడం సాత్వికమైన మనస్సు. సాత్వికమైన మనసు ఏంటిదంటే ఆయన చెప్పిన మాట మనం ఆలకించి ముందుకు వెళ్ళడం సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు అంటే ఏంటిదంటే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించడం సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు అంటే ఏంటిదే? ఎప్పుడు పరంలో ఏమైతే జరుగుతుందో భూమి మీద దాని గురించి ఆలోచించగలిగిన వ్యక్తుల గురించి ఈ సాత్వికమైన మనసు గురించి చెప్తాం. ఈ సాత్వికమైన మనస్సు ఉన్న వాళ్ళు శరీరముకు జీవమట. అంటే నీ శరీరము చచ్చిపోతుంది కొన్ని రోజుల తర్వాత. ఆ శరీరము చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే జీవముని ఇస్తుందట. ఆ జీవం ఎక్కడున్నది? ఇందాక మనం పాడుతా ఉన్నాం, జీవము నేనే అన్నాడు యేసు కదా. జీవము నేనే అన్నాడు యేసు. మరి జీవం ఎక్కడున్నది? నీ జీవము భూమి మీద ఉన్నదా? నీ జీవము ఈ నాగోల్ ఎక్స్ రోడ్లు ఉన్నదా? నీ జీవము ఎల్బినగర్ ఎక్స్ రోడ్లు ఉన్నది? ఎక్కడున్నది మన జీవం? పరలోక రాజ్యంలో ఉన్నది. హల్లెలూయా. మన జీవం అంట పరలోక రాజ్యంలో ఉన్నదంట. మరి ఈ సాత్వికమైన మనస్సు ఆ శరీరానికి జీవము అనగా దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం ఆలకించి ఆయన వద్దన్నాడు వద్దు, చేయొద్దంటే చేయకండి. ఒకవేళ ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయాలనుకుంటే అది చేయండి. అది సాత్వికమైన మనస్సు. ఆ మనస్సు ఇవ్వడానికి దేవుణ్ణి ప్రార్థించండి. ప్రభువా సాత్వికమైన మనస్సు నాకు దయచేయి. ఆ సాత్వికమైన మనస్సులో ఏముంటుంది అంటే హృదయము శుద్ధి ఉంటుంది. హృదయము శుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారట. ప్రైజ్ ది లార్డ్. హృదయము శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు? సాత్విక మనస్సు వాళ్ళ చుట్టూగా తిరుగుతూ ఉన్నాడంట. ఆ సాత్వికమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో దేవుడు వాళ్ళ చుట్టూగా ఆవరించి ఉన్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆవరించి ఉన్నాడు ఈరోజు మన చుట్టూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సాత్వికమైన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో దాని గురించి ఎప్పుడు మనల్ని దాన్ని నెడతా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదో దాని వైపు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కింద ఇంకొక దరిద్రమైన మాట ఉన్నది. అదేంటిదంటే మత్సరము ఎముకలకు కుళ్ళు అట. మత్సరముగా అనగా నీ పక్కన కూర్చుంటే ఈర్ష్య. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కనోనికి 7.8 CGP వచ్చింది, నీ ఇంకొక ఆమెకి 9.8 CGP వచ్చింది. ఎస్, నీకు అప్పుడే ఈర్ష్య వస్తుంది. ఓ నా ఫ్రెండ్కే కదా 9.8 వచ్చిందంటే నడవదు కదా, అట్లా నడవదు. ఈర్ష్య, ఈ లోకపరమైన ఈర్ష్య, ఈ లోకపరమైన సంబంధాలు, ఈ లోకపరమైన ప్రేమ, ఈ లోకపరమైన విషయాల గురించి ఈ యొక్క మత్సరము చెప్తా ఉంది. ఈ మత్సరము ఎముకలకు కుళ్ళు అంట. చచ్చిపోయిన వాళ్ళ ఎముకలు ఏమైతే కుళ్ళు పట్టవా? మరి అది దేనికి సాదృశ్యం చూపిస్తుందంటే చచ్చిపోయిన వాళ్ళంట ఈ మత్సరము కలిగిన మనస్సు వాళ్ళంట నరకం పోతారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ కుళ్ళు అనగా అగ్ని ఆరదు పురుగు చదవదు అంటే ఈ కుళ్ళు ఎక్కడుంటుందంటే నరకంలో ఉంటుందంట. ఈ మత్సరము కలిగిన మనసు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలో ఉంటారంట. అంటే ఈ మనం ఇక్కడ 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే సాత్వికమైన మనసు గల వాళ్ళు పరలోక రాజ్యం వాళ్ళది. ఈ మత్సరము ఈ ఎముకలకు కుళ్ళు అంటే అది నరకానికి సాదృశ్యం చూపిస్తూ ఉంది. ఇగో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గమనించండి. ఇగో నువ్వు చర్చిలో మందిరంలో ఉన్నంత వరకు నువ్వు పక్కన వాళ్ళతోటి హ్యాపీగా ఉంటున్నావు, అందరితోటి సమాధాన పడతా ఉన్నావు. కానీ ఇంటికి పోగానే ఆ మనసు
మీకు ఉండదు. ఎందుకంటే అక్కడ ఈ ఎముకలకు కుళ్ళు అనే ఈర్ష్య వస్తున్నది మీకు. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, ఆర్ యు రెడీ? పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే సాత్వికమైన మనసు కావాలా వద్దా? కావాలా? అడగండి దేవుణ్ణి, అడగండి, ఇస్తాడు దేవుడు. నిశ్చయముగా నువ్వు అడిగిన వాటిని పొందుకుంటావని చెప్తా ఉన్నాడు దేవుడు, అది ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ సామెతలు 15:3. ప్రైజ్ ద లార్డ్. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని చూసారా? దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎవరిది, పరలోక రాజ్యం ఎవరిదని దేవుడు డిసైడ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తా ఉన్నావు అని దేవుడు పర్టికులర్గా చూస్తూ ఉన్నాడట. ఫస్ట్ ఎవరిని చూస్తున్నాడు? చెడ్డవారిని చూస్తున్నాడు. తర్వాత మంచివారిని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ కన్నులకు నువ్వు ఎలా కనబడుతున్నావు ఒక్కసారి పరిరక్షించుకోండి. దేవుని కన్నులకు నువ్వు నిజంగా నీతిమంతునిగా కనబడుతున్నావా? నేనైతే కనబడతలేను. హల్లెలూయా. కానీ ఆయన కార్చిన ఆ అమూల్యమైన రక్తము ద్వారా నేను పరిశుద్ధంగా కనబడుతున్నా. హల్లెలూయా. మనందరం పరిశుద్ధంగా కనబడుతున్నాం. ఎలానో తెలుసా? ఆయన కార్చిన ఆ ఆఖరి బొట్టు రక్తమే ఈరోజు నిన్ను నీతిమంతునిగా తయారు చేసింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు చూస్తూ ఉన్నాడంట. నువ్వు రక్తంలో కడగబడినా కానీ ఇంకా లోకానుసారంగా ఉంటున్నావా? నువ్వు రక్తంలో కడగబడినా సరే, ఆ యేసు రక్తంలో కడగబడి బాప్టిజం తీసుకొని ఇగో ప్రతి నెల బల్లారాధనలు పాల్గొంటూ కూడా ఇగో దేవుని కన్నులు వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాయి. బల్ల తీసుకునే ముందు ఒక రకంగా, బల్ల అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెల తీసుకుందాంలే అలాగేనా? వద్దు. ఆయన కన్నులు చూస్తున్నంట. ఆయన కన్నులు నిజంగా అగ్ని నేత్రములు అంట. ఆయన కన్నులు అగ్ని నేత్రములు అంట. మరి ఆ అగ్ని నేత్రములు మనల్ని చూస్తున్నప్పుడు మనం కూడా అగ్ని పొందుకోవాలా, పొందుకోవద్దా? ఇప్పుడు మనం సూర్యుని చూస్తూ ఉన్నాం. సూర్యుని చూస్తూ ఉన్నప్పుడు ఆ వేడి నీకు తాకుతుందా, తాకదా? మరి అదే కన్నులు, ఆ అగ్ని నేత్రములు మనం చూస్తే ఎలాగుండాలి? మనం మన్నించబడాలా, మన్నించబడకూడదా? మనం మన్నించబడితే బలవంతుని చేతుల బాణము వంటి వాళ్ళు. ఆయన నిజంగా నేను అంటే ఒక రకంగా మా సంఘంలో అంటూ ఉంటారు, నాన్న నువ్వు చర్చ్ అయిపోగానే వాష్రూమ్స్ గడుగుతావు, నువ్వు చర్చ్ అయిపోగానే కార్పెట్స్ తీస్తావు, మళ్ళీ తర్వాత 4 o'clock కాగానే ఎక్కడికో పరిచర్య ఉంటే వెళ్ళిపోతావు. ఏంటి నాన్న ఏంటి అంటే, ఈ మందిరము మీద యెహోవా కన్నులు నిలిచి ఉంటాయి అంట. ప్రైజ్ ద లార్డ్. నిలిచి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరి మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిది పరలోక రాజ్యం, ఎవరిది నరకం అని గమనించండి ఒకసారి. దేవుడు మీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఇలాగనే మాట్లాడతారు. సేవకులు అనగా అనేకులను సరిచేసే విధంగానే ఉంటారు. సేవకులు అనగా అందరి హృదయాలు మార్చే రీతిగానే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి యెహోవా కన్నులు నిజంగా ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఈ క్షణం ఏమవుతుందో మనకు తెలుసా? వచ్చే సెకండ్ ఏమవుతుందో తెలుసా? తెలియదు. నేను లాస్ట్ వీక్ బాప్టిస్ట్ చర్చ్లో నేను మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మా దగ్గర ఇంచుమించు 1500 మంది వచ్చినారనమాట. వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ మెసేజ్ ఏం తీసుకున్నానంటే హన్నా గురించి తెలుసుకున్నా. హన్నా గురించి మీరు ఎప్పుడన్నా చదివారా అండి? నిజంగా హన్నా అలాగే పిల్లర్ దగ్గర కూర్చొని దుఃఖ క్రాంతుల ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉన్నది. తను ఏం తప్పు చేయలేదు. అడుగుతున్నది దేవుణ్ణి, ప్రభువా నాకు కుమారునివ్వు, ప్రభువా నా కుమారునివ్వు. ఆ కుమారుని ఇచ్చిన కానీ నీ పరిచర్య కోసమే నేను వాడుకుంటా ఇగో అని మత్తురాలే కిందికి వచ్చినట్లయితే, కొంచెం కిందికి వస్తే నేను అది రాసుకున్నా. 1 సమూయేలు 1:9-11 దాంట్లో ఉన్నది. ఏమని ఉన్నదంటే, ఆ హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇగో ఆ ఏలి చూస్తూ ఉన్నాడు. ఏలి చూసి మార్చబడాలనుకుంటున్నాడు. అంటే ఈమె ఏంది ఏమైనా తాగొచ్చిందా అనుకుంటున్నాడేమో. మత్తురాలై అని ఉంది అక్కడ. అండ్ అందులో ఒకటి మన డిసైపుల్స్ని చూసినట్లయితే, ఈ అపోస్తులు చూసినట్లయితే ఏమైందంటే, వాళ్ళు జనాల మధ్యలోకి పోతున్నప్పుడు వీళ్ళు మత్తులై ఉన్నారు, వీళ్ళు ఏమన్నా తాగొచ్చినారా అనుకున్నారు. తర్వాత జనాలు గుర్తుపట్టి కాదు ఇది దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నది. హల్లెలూయా.
ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉన్నదా? దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆ హన్న ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగే నువ్వు మత్తురాల ఏడవాలి. ఇక్కడ మత్తురాల, ఇక్కడ కుమలాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు మ్యారేజ్ కావట్లేదు, నాకు ఏమి రావట్లేదు. అవును, హన్న ఏం చేసింది? మందిరంలోనే కదా ప్రార్థన చేసింది, దుఃఖక్రాంతులై ఏడుస్తున్నదంట. ఆమె ఏలి ఒక రకంగా చూస్తూ ఉన్నాడు, ఆమె మీద ఇక మొత్తానికి వరద వలె వర్షం గుమ్మరించబడుతున్నట్టు ఏడుస్తున్నదట. మరి నువ్వేదన్నా దేవుని సన్నిధిలో పొందుకోవాలంటే అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదు బిడ్డ, మార్చుకోవాలి, నిజంగా మార్చుకోవాలి, నిజంగా మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. చూశారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి గొడవలు ఒక రకంగా వస్తూ ఉన్నాయి, వరదలు, భూకంపాలు, ఏమేమో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తము ఇంకా ఏఐ టెక్నాలజీ అయ్యి కొత్త టూల్స్ వస్తున్నాయి. కానీ ఆ సైంటిస్టులు అవేం పట్టించుకోవట్లేదు. కానీ బైబిల్లో ఏముందో వెతకడం ప్రారంభించారు. హల్లెలూయా. ప్రతి సైంటిస్ట్ బైబిల్ పట్టుకొని ఏం జరిగింది, బైబిల్లో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకొని మార్చబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి నిజంగా క్రైస్తవులమైన మనము నిజంగా మార్చుకోవడానికి చర్చ్లో సేవకుడు చూస్తున్నాం కానీ మనం దుఃఖకాంతులై ఇగో మత్తురాళ్ళై మనం ఏడుస్తూ ఉన్నామా? నువ్వు ఏడ్చినట్లయితే, దేవుని సన్నిధిలో మత్తురాలై నువ్వు ఏడ్చినట్లయితే దేవుడు నీ పక్షముగా కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కార్యము చేస్తాడు ఆయన, డెఫినెట్గా కార్యం చేస్తాడు. నేను లేట్ చేయను. సామెతలు 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడును కదా. చూడండి, పరలోక రాజ్యం ఎక్కడున్నది? పరలోక రాజ్యం? నరకం ఎక్కడున్నది? కింద ఉన్నది కదా, కిందనే ఉన్నది కదా. దేవుని సింహాసనం ఎక్కడున్నది? ఆకాశమే కదా. అక్కడి నుండి చూస్తానంట పాతాళము చివరంచులో ఏం జరుగుతుందో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంట. మరి నీ హృదయం ఎంత? వాక్యమే కదా, వాక్యమే చెప్తున్నది కదా. ఏమని చెప్తా ఉన్నది? పాతాళము అగాధము అంటే కిందటి చివరి వరకు కూడా దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయంట. చూడట్లేరు, ఇది చీకటే కదా అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరెవరైతే ఇంకా దేవునిలో రక్షణ తీసుకోలేదో చూడండి, నిజంగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. సాత్వికమైన మనసు తీసుకొచ్చుకొని దేవుని ఎరుగు, నీది పరలోక రాజ్యము నీదే. ఇంకా నేను లోకానుసారంగా నడుస్తూ ఇంకా నేను బాప్తిజం తీసుకోకుండా అలాగే ఉంటానంటే రేపు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ సిద్ధపాటుపడు. మన ఆ యొక్క గుమ్మము దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? సిద్ధపాటు కలిగిన కన్యకలు, సిద్ధము లేని కన్యకలు. ధూపం ఉంది, నూనె ఉంది, ఇంకేదేదో ఉన్నాయి. ఇంకొకరి దగ్గర మళ్ళీ వచ్చి చూసుకుంటానికి కిందికి వచ్చినారట వాళ్ళు. జాగ్రత్త, సిద్ధముగా ఉండండి మీరు కూడా. ఆ కన్యకలు ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో, ధూపము, దేవుని వాక్యము, నూనె, అభిషేకము, ఈ రెండింటిని కలిసి సిద్ధంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యము నీది. హల్లెలూయా. ఊరికనే బాప్తిజం తీసుకోగానే మరలా నేను లోకానుసారంగా అలాగే పోతా అంటే పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సంసోన్ జీవితంలో ఆత్మ పోగానే ఏమైంది? ఆత్మ ఉన్నప్పుడేమో నేను బలార్జునుని, కానీ ఆత్మ పోగానే ఏమైంది చూసారా? కాబట్టి ఆత్మ పొందుకున్న వాళ్ళు కూడా లోకం వైపు చూడకండి. యెహోవా కన్నులు చూస్తూ ఉన్నాయి, నరకాన్ని చూస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. కేవలము మన కోసమే, నిత్య జీవము ఇవ్వడం కోసమే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. జాగ్రత్త. మనకు సమీపంగా ఉన్నాడు.
అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పినాడు. అంత్య దినములు మొదలైనవి, మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. మరి ఆయన కుమ్మరిస్తా అన్నప్పుడు మరి నీ హృదయము తెరవడం లేదా? ఒకసారి తెరిచి చూడండి ఏం జరుగుతుందో. తెలిసి చూసినట్లయితే ఇన్స్టంట్ మెరాకిల్స్ జరుగుతాయి. ఓన్లీ మెరాకిల్స్ కోసమే కాదు, కానీ నీకు జీవాన్ని ఇవ్వడం కోసమే, జీవాన్ని ఇవ్వడం కోసమే ఆయన మనుష్యులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. జీవం ఎక్కడున్నదంటే పరలోక రాజ్యంలో ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది సేవకులు ఈ మధ్యలో నేను చూస్తూ ఉన్నా, యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నా, నరకంకి వెళ్ళొస్తూ ఉన్నారు, పరలోకంలో ఏం జరుగుతూ ఉందో చెప్తా ఉన్నారు. దాంట్లో డిజిఎస్ దినకరన్ గారు చాలా సంవత్సరాల ముందు డిజిఎస్ దినకరన్ గారు కూడా వెళ్ళి వచ్చిండంట. డిజిఎస్ దినకరన్ గారిదేమో ఆయన సాక్ష్యం ఎలా ఉందంటే, పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా నేను ఇక్కడే ఉంటా, ప్రభువా నేను ఇక్కడే ఉంటా, ప్రభువా నేను భూమిపైకి వెళ్ళను, నేను భూమిపైకి వెళ్ళను అంటే, ఓకే దినకరన్, ఓకే ఇక్కడే ఉండు, ఒక్కసారి నీకు ఒకటి చూపిస్తా చూడు అన్నాడట. కిందికి చూడు దినకరన్ అన్నప్పుడు కిందికి చూస్తే కొన్ని వేల మంది జనం ఉన్నారంట. కొన్ని వేల మంది ఆ పాపంలో ఏడుస్తా కుములుతా అలాగే విచ్చలు విడివైన వేషాలు వేసుకుంటూ అలాగే ఉన్నారంట జనము. డిజిఎస్ దినకరన్ గారు చూసి, ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వ, మరలో ఒకసారి పోయేస్తా అంటున్నాడట. హల్లెలూయా. మరి ఆ డిజిఎస్ దినకరన్ గారికి ఉన్న రోషం నీకున్నదా? ఆ పరలోకం నుంచి కదా ఆయన దర్శనం చూసింది. ఆ పరలోకంలో నుంచే కదా ఆయన దర్శనం చూస్తుంటుంటే అనేక మంది జనము అలమటిస్తూ ఉన్నారంట. అప్పుడే కదా డిసైడ్ అయిపోయి మరలా వచ్చి ఒక ఉజ్జీవం రగిలించినాడు. హల్లెలూయా. ఉజ్జీవాన్ని రగిలించినారు కదా ఏసన్న గారు కూడా ఆ మరణపు అంచులో ఉన్నప్పుడు, ఇంకా కొద్ది గంటల్లో చనిపోతా అన్నప్పుడు, అరే పక్కనున్న వెస్లీ అన్న గారితో, అబ్రహాం గారితో, ఇంకా కొంతమందితో అడుగుతున్నారట, అరే దేవుని దగ్గర కొంచెం సమయం అడగండ్రా, కొంచెం సమయం అడగండ్రా, మరలోకసారి అనేకమైన పాటల చేత ఈ లోకాన్ని ఒక లాంటి వేవ్ తీసుకొద్దాం రా, అనేకులు మార్చబడతారా, నా పిల్లలు రా, చనిపోతున్న ఆఖరి క్షణాలలో. మరి అదే రోషం మీకున్నదా? యవ్వనస్తులు బలవంతులు, నిజమే మీ వయసునంట ఒకసారి ఆలోచించకుండా అంటే ఏం చేయాలంట అంటే దేవుని వైపు చూడాలంట, ఆ సమయం మొత్తం దేవునికి ఇవ్వాలంట. నేను అమెరికాలో బెన్నీ హిన్ నెక్స్ట్ పాస్టర్ రాడ్నీ అని ఒక ఆయన ఉంటాడు. నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలవాలంటే హైఫై సెక్యూరిటీ, మొత్తం సెక్యూరిటీ, అక్కడున్న మొత్తం సెక్యూరిటీ ఉంటుంది అనమాట. కానీ నేను విశ్వాసం చేత ప్రార్థన చేసుకున్నా. ఎన్ని కిలోమీటర్లు పోయినా అంటే ఇంచుమించు 2500 కిలోమీటర్లు పోయిన కార్లో మా దగ్గర నుంచి, మా క్యాన్సస్ నుంచి టాంపా ఫ్లోరిడాలో జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం కావట్లేదు, అక్కడ విస్తారమైన జనం చూస్తూ ఉంటుంటే మాకు భయం వేస్తూ ఉంది. ఇంతమందిలో మేము పోయి పాస్టర్ రాడ్ని కలుస్తామంటే కల్పిస్తాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో మాకు తెలియదు, కానీ మా సాక్ష్యం మేము ఇంత దూరం వచ్చినామంటే మాకు ఆయన పాస్టర్ రాడ్ని పక్కన ఉండరా అని మాకు తెలియదు, కానీ ఆ వ్యక్తికి మా సాక్ష్యము దేవుడు మా జీవితంలో ఎలా చేసిండు, మమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నాడు అని చెప్తే తను ఎగ్జైట్ అయిపోయి ఏం చేసిండంటే పాస్టర్ రాడ్నికి చెప్పగానే ద ఇండియన్ గైస్ కమ్ అప్ అన్నాడు. ఆ స్టేజ్ మీద మమ్మల్ని అందరిని అభిషేకించినాడు. హల్లెలూయా. మా ముగ్గురిని అభిషేకించగానే అప్పుడు ఏమైందో తెలుసా, ఇంత వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటుందంటే భాషలు మాట్లాడతారు, విస్తారంగా మాట్లాడతారు, కానీ ఒకరికి డిస్టర్బ్ కాకూడదు అన్నమాట, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు. కానీ మమ్మల్ని ఎప్పుడైతే దేవుడు అట్లా అభిషేకించినాడో మేము గిల కొట్టుకొని తిరిగి వస్తూ ఉన్నాం. అందరి దగ్గర పోయి తిరిగి వస్తూ ఉన్నాం. అందరు మమ్మల్ని విచిత్రంగా చూసి నవ్వుతూ ఉన్నారు. కానీ తర్వాత పాస్టర్ రాడ్ని ఏమన్నాడో తెలుసా, మీరు కూడా ఆ ప్రాంతంలో నుంచి వస్తే ఇలానే మండబడతారని చెప్పినారు. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశం యొక్క యవ్వనస్తులు అక్కడ అవసరం, భారతదేశం యొక్క ఈ యొక్క యంగ్స్టర్స్ అమెరికాలో అవసరం. ఎందుకో తెలుసా, అక్కడికి పోతే ప్రతిదీ పాపమే. ఇగో ఎక్కడికన్నా పోయి అడిగినవంటే ఎవరి బిడ్డవంటే పలానా అమ్మ బిడ్డని అని చెప్తూ ఉంటాను అనమాట. అక్కడ అమెరికాలో అంత పాపం విస్తరించబడ్డది. కాబట్టి ఆలోచించండి, కెరియర్ గురించి థింక్ చేయండి. దేవుడు నిజంగా మీకు మంచి భవిష్యత్తు ఇచ్చి ఉన్నాడు.
జ్ఞానం ఇచ్చినాడు ఆయన, అడగండి, జ్ఞానం అడగండి, నేను ఇస్తా అంటున్నాడు కదా. అడగండి, మంచి జ్ఞానం అడగండి, భవిష్యత్తు ఉంటుంది. దానికంటే ముందు దేవుడు, ఇందాక బ్రదర్ మాట్లాడుతూ ఏదో వాక్యంలో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకమని బ్రదర్ చెప్పగానే కొన్ని మెరాకిల్స్ రిలీజ్ అయినాయంట. కాబట్టి నిజమే, మొదట ఆయన నీతిని వెతుకు, తర్వాత ఆయన రాజ్యాన్ని వెతుకు, తర్వాత నువ్వు ఏది అడిగినా అది ఇస్తా, మీ కెరియర్ మంచిగా చేస్తా. ఇది నా మాటలు కాదు, కానీ యేసు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చూడకండి, ఒకసారి అందరు సంతోషంగా నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. జస్ట్ 5 minutesలో క్లోజ్ చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా. తెలుసు పేతురుకి ఆయనను వెతికితే ఏం దొరుకుతుంది. ఒకసారి పక్కన వాళ్ళకి తిరిగి టేస్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పండి, దేవుని రుచి అని చెప్పండి, దేవుని రుచి అని చెప్పండి. మరి పేతురు చెప్తున్న సమాధానం అదే. ఏం దొరుకుతుంది అంటే దేవుని రుచి దొరుకుతుంది అన్నమాట. ఆయనలో టేస్ట్ దొరుకుతూ ఉంటుంది, ఆయనలో మహిమ దొరుకుతూ ఉంటుంది, ఆయనలో ఇగో బలము దొరుకుతూ ఉంటుంది, ఆయనలో విశ్వాసం ఉన్నది. ఆయనలో ఏమున్నదంటే, యేసులో ఏమున్నదంటే, యేసుని మనం పట్టుకొని ముందుకు పోతున్నట్లయితే ఈ లోకము మనకు కనపడదు, ఈ చీకటి మనకు కనపడదు, ఈ నరకం మనకు కనపడదు. కేవలము పరమందు ఏమైతే జరుగుతుందో అది మాత్రమే మనకు కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఇది దేవుడు మాట్లాడుతున్నమాట. నెక్స్ట్ కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడనని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడట. రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన రుచి చూడండి, ఆ జాయ్ ఆఫ్ అనాయింటింగ్ చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క పెంతెకోస్తు దినమున అపోస్తలులందరూ ఆత్మ పొందుకొని బయటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎలాగున్నారంటే అత్యానందభరితులై, అంటే సంతోషం అంట. ఎందుకంటే ఏకాత్మగా ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ దిగింది. ఆత్మ దిగినప్పుడు ఆయన టేస్ట్ వాళ్ళందరూ చూసారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డారు. హల్లెలూయా. ఈరోజు కూడా మీరు ఆ రుచి చూడాలి. ఈరోజు అందరి హృదయాలు ఏక మనస్సు కలిగి ఆరాధించినట్లయితే ఇదే మనకు పెంతెకోస్తు దినం. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఆరాధించినప్పుడే కదా ఆత్మ దిగింది. మరి ఈరోజు కూడా మనందరం ఏక మనస్సు కలిగి ఆరాధిద్దామా? ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన రుచి మనం చూడడం ప్రారంభిస్తాం. ఆయన రుచి ఒక్కసారి మనం చూడడం ప్రారంభించినట్లయితే ఇంకా మనని లోకం వైపు రారా సాతానుగాడు ఉచ్చు బిగించినా కానీ మనం వెళ్ళడానికి ఛాన్సే లేదు. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని చూస్తాం, వానికి దొరకమంటే ఇంకా మనం. ఎందుకంటే మనం రుచి చూసిన దేవుడు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే పరాక్రమ కలిగిన దేవుడు. హల్లెలూయా. పరాక్రమ కలిగిన దేవుడు అట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని వైపు రుచి చూడడానికి మనం ముందుకెళ్దాం. అనేక సార్లు సేవకుడు హెచ్చరించుంచొచ్చేమో మిమ్మల్ని అనేక సార్లు గద్దించొచ్చేమో మిమ్మల్ని. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజమే, దేవుని యొక్క టేస్ట్ చూడడానికి అలవాటు పడండి. ఈ లోకపరమైన ఏమంటారు కళ కానీ ఆ గులాబ్ జామ్ అవి కాదు, దేవుని యొక్క రుచి చూడడం ప్రారంభించండి. నిజంగా దేవుడు రుచి చూపిస్తాడు. ఆయన రుచి పొందుకున్నప్పుడు ఇవి ఏమి కనపడవండి, ఏమి కూడా కనపడను. నేను నిజంగా అమెరికా పోతున్నప్పుడు నా దగ్గర మీకు నా సాక్ష్యం చెప్పిన ఫైనాన్షియల్ జీరో నా దగ్గర. కానీ నేను భయపడలేదు. ఎందుకో తెలుసా? నేను ఆయన రుచి చూశాను. ఆయన రుచి నేను చూశాను.
ఆయన రుచి చూసిన నరుడట, ధన్యుడట, నేను ధన్యుడైన ప్రైజ్ ది లార్డ్. అక్కడికి పోయిన తర్వాత, అమెరికాలో పోయిన తర్వాత కూడా దేవుడు గొప్పగా వాడుకోవడం ప్రారంభించింది. కేవలం ఎందుకో తెలుసు, ఆయన రుచి నేను చూశాను. ఆయన రుచి చూడండి మీరు కూడా. ఈరోజు పోయి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నీ ఆత్మచేత నింపు, నీ బలము చేత నింపు. ఎప్పుడైతే ఆయన ఆత్మని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకడం ప్రారంభిస్తావో నీ జీవితమే మార్చబడుతుంది. లోకపరమైన ఆలోచనలు కాదు, లోకపరమైన జీవము కాదు, కానీ లోకపరమైన జీవితం కాదు, కానీ దేవుని వైపు నిలబడడం ప్రారంభించండి. దేవునిలో నిలబడండి, స్థిరంగా నిలబడు. పేతురు ఎప్పుడైతే యేసుప్రభు పిలుస్తూ ఉన్నాడు, నువ్వు భూతమా అని అడిగినప్పుడు, ఒకసారి నువ్వు కూడా రా అన్నప్పుడు ఒక కాలు పెట్టిండా, 2 కాలు పెట్టి దూకిండా దాంట్లోకి? ఆ పడవ నుంచి దూకినప్పుడు 2 కాలు పెట్టిండా, ఒక కాలు పెట్టిండా? 2 కాళ్ళు పెట్టిండు. ప్రైజ్ ది లార్డ్. ఒక కాలు దాంట్లో పెట్టి ఇంకో కాలు దాంట్లో ఉన్నట్లయితే ఏమవుతుంది? ఒకసారి ఏమో భూతం అంటుండే, ఇంకోసారి ఏమో దేవుడు. 2 రకాలుగా ఆలోచిస్తున్నట్ట కాదా? కాబట్టి వెంబడిస్తే దేవుణ్ణి వెంబడించు, లేదంటే వదిలే. ఎందుకంటే అది శాపగ్రస్తమైన జీవితంగా మార్చబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. కీర్తనలు 68:6. ఆమేన్. అనేక యవ్వనస్తులు నేను చూస్తూ ఉన్నాను, నాకు వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట, అన్నా నాకు ఈ సమస్య ఉంది, అన్నా నేను ఇలాగా ఫీల్ అవుతా ఉన్నా, నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నా, అన్నా నా మైండ్ ఇంకా మెచ్యూర్ కాలేదు, అన్నా నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, అన్నా నా జీవితము దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నా, అన్నా మా తల్లిదండ్రులకు నేను ఒక మాదిరిగా మార్చబడాలనుకుంటున్నా అని అనేకమైన సమస్యలు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయువాడంట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏదైతే బంధకాలలో ఉన్నారో, ఏదైతే వ్యసనాలలో మునిగి తేలుతా ఉన్నారో, లేకపోతే ఒకలాంటి టెంప్టేషన్ల వల్ల మీరు ముందుకు దాంట్లోనే ఉండి రాలేకపోతున్నారేమో, ఈరోజు మీకు శుభవార్త. దేవుడు మిమ్మల్ని విడిపించి దాంట్లో వర్ధిల్లింపజేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఆత్మ మీ మీద కుమ్మరించబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను విడిపించబడ్డా అని చెప్పండి పక్కన వాళ్ళకి తిరిగి. చెప్పండి, అందరికీ చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, నేను విడిపించబడ్డా. చెప్తా ఉన్నారా? ఏమో కొంతమంది చెప్తలేరు. విడిపించబడ్డారా? దేంట్లో నుంచి విడిపించబడ్డారు? బంధకాలలో నుంచి. ఎవరి బంధకాలు అవి? సాతాను యొక్క బంధకాలు. వాడు ఏమంటాడు? ఒక్కసారి ఇట్లా బయటికి పోయేద్దాం పదా ఫ్రెండ్స్ తోటి అంటాడు. అది ఈరోజు పోయి రేపు సాయంత్రం ఇంటికి రావడం జరుగుతుంది. నేను విన్నా చాలాసార్లు. మరి అది బంధకాల కదా? అవి బంధకాల కదా? టెంప్టేషన్స్ బంధకాల కదా? కాదా? ఒక్కసారి ఆలోచించండి. వాడు మనని ఏం చేస్తూ ఉన్నాడంటే బంధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనకు విడుదల వచ్చినది. హల్లెలూయా. మనకి ఈరోజు విడుదల వచ్చింది. హల్లెలూయా. ఇంకా లాస్ట్కి వచ్చేసినానండి. కీర్తనలు 103:5. మేలులతో హృదయమును తృప్తిపరుస్తున్నాడట. ఈరోజు నుంచి దేవుడు మీకు ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ జీవితంలో ఇంకా మేలులే. హల్లెలూయా. మీ జీవితంలో ఇంకా మేలులే. ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలిసి నేను 3-4 years పడుతుంది కావచ్చు. అప్పట్లో మీరు అందరూ మంచి ఉద్యోగాలు చేయాలి, మీరందరు సేవకులు కావాలి, అనేక మంది ఎవాంజలిస్టులు కావాలి, అనేక మంది వర్షిప్ లీడర్స్ కావాలి, అనేకులు సేవకుని కింద ఉండి పరిచర్య చేయాలి. నేను అలాంటివి చూడాలనుకుంటున్నా. చూపిస్తారా మరి నాకు? నేను 3-4 years పడుతుంది కావచ్చు. మళ్ళీ వచ్చేలోపు మీరు అందరూ బలవంతుని చేతిలో బాణాలు అవుతారా? నాకు చెప్పకండి, కానీ నా వెనకాల ఉన్న దేవునికి ఒక్కసారి చెప్పండి, అవుతామని చెప్పండి. మరి మీకే కాన్ఫిడెన్స్ లేదు. బలవంతుని చేతిలో బాణాలు అవుతారా? బాణం ఎక్కడికి విసిరితే అక్కడికి వెళ్ళిపోవాలి. మరి దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు. రేపు అమెరికా పొమ్మంటాడు, పోతావా? రేపు న్యూజిలాండ్ పొమ్మంటాడు, పోతావా? రేపు కెనడా పొమ్మంటాడు, పోతావా? సిద్ధముగా ఉండు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేశ ప్రధానమంత్రితో మాట్లాడి కూడా నీకు వీసా ఇప్పిస్తాడు. ఆయన దానికి సమర్థుడు, చేయడానికి శక్తిమంతుడు నా యేసు. ఈరోజు ఏమంటున్నాడంటే పక్షిరాజు. మీకు తెలుసా ఈ పక్షిరాజు ఏం చేస్తూ ఉంటాడంటే
ఆకాశము ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతుందట. ఎదిగి ఏం చేస్తూ ఉంటుంది, తన ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటుంది, తన వెంట్రుకలే దాని ముక్కుతోట పీక్కుంటూ ఉంటుందంట. మొత్తానికి అదే చేసుకొని తర్వాత ఏమవుతుందో తెలుసా, యవ్వనము. అంటే ఆ పక్షి రాజుకున్న నేచర్ ఏంటిదంటే అది కొన్ని రోజులు అలాగే ఉండి దాని తర్వాత అది మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత అది ఇంకా పైకి స్థాయికి ఎదగడం ప్రారంభిస్తూ ఉంటుందంట. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు యవ్వన స్థితిలోనే ఉన్నారు. మీరు ఏదేదైతే బంధకాలలో ఉన్నారో ఈ రోజు నుంచి దాన్ని తీసివేయండి. మీ శరీరం నుంచి ఈ రోజు నుంచి తీసివేసినప్పుడు ఏం చేస్తుందో తెలుసా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడట. మేలుల చేత నింపుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి పక్షిరాజు వల్ల మీ జీవితాలు చేసుకుంటారా? ఒక్కసారి నిలబడండి. హల్లెలూయా. పక్షిరాజు వలె నిజమే, నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. నిజమే, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. దేవుడు మీతోటే మాట్లాడినాడు ఈరోజు. సాత్వికమైన మనస్సు పరలోకాన్ని తీసుకుపోతుంది, మత్సరము ఇగో ఈ నరకాన్ని తీసుకుపోతుందట. ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి ఒక్కసారి మీ హృదయాన్ని. పక్షిరాజు వలె దాని నేచర్ మీకు కావాలా? అది ఏం చేస్తూ ఉంటుంది, కొంచెం స్థితిలోకి వెళ్ళిన తర్వాత తనలో ఉన్న సమస్యలు అన్నీ తీసివేస్తుందట. అన్నీ తీసివేసి తన బాధలు బంధకాలు అన్నీ కూడా తీసివేసి ఏం చేస్తూ ఉంటానంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోతుందంట. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ పక్షిరాజు వలె మన జీవితాన్ని మార్చుకుందామా? ఒక్కసారి దేవుని వైపు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, నీకు స్తోత్రము నాయన. ఇగో మేము పాపాలలో ప్రభువా ఆ బంధకాలలో ఇన్ని రోజులు నిలిచినున్నామేమో పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రము నాయన. నిలిచినున్నామేమో పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రము నాయన. నిలిచినున్నామేమో. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీకు స్తోత్రం, స్తోత్రం. యవ్వనం, ఈ యవ్వనాన్ని కాపాడుకో నా కుమార్తె, నా కుమారుడా. ఒక్కసారి యవ్వనము త్రప్పిపోయినదా, ఇగో నువ్వు నరకంలో వేయబడతావు. ఒక్కసారి నువ్వు ఈ యొక్క జీవితాన్ని కోల్పోయినామా మళ్ళా రాదు. ఈరోజే నీ చివరి దినం అనుకొని ఈరోజు హృదయము శుద్ధ గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారంటున్నావు కదా. ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండకండి, ప్రార్థించండి. మౌనంగా ఉండకండి. ఇంకా 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాల్లో నేను ముగిస్తూ ఉంటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హో రిబా షకబరద రబా షెటి తిరిబా రఖందరల రబా రికి బెరెదెరె బెషకరల రబా నీకు స్తోత్రము నాయన. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నతో కొలసితివి, ఆకాశ గగనాలతో నీ జేనతో కొలసితివి. ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభువా నీకు స్తోత్రము నాయనా. ప్రభువా ఈరోజు మాతో సూటిగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. మేము నిన్నటి వరకు ప్రభువా మేము ఏదైతే చేసి ఉన్నామో ప్రభువా, ఇగో మా అతిక్రమములను క్షమించండి యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఈరోజు ఇగో ఈ మంచి అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకే నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా ప్రభువా. ఇగో ఇగో ఒక్కసారి అడగండి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నిజమే మా అతిక్రమములు ఇగో అది అలవాటుగా మా జీవితంలో మార్చబడ్డది ప్రభువా. ఈ యవ్వన కాలము పక్షిరాజు వల్ల మేము ఉండడానికి ఇగో నీ కృప చూపించండి ప్రభువా, నీకు స్తోత్రమునైనా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా. ప్రతి బిడ్డ మీద ప్రభువా, ప్రతి బిడ్డ మీద మీరు ప్రభువా నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభా, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా, నీ బలమును కుమ్మరించండి యేసయ్యా నీకు వందనాలు నాయన. ఇగో సిద్ధపాటు పడుతున్నారు ప్రభా, ఇగో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా, నీ బలమైన ఆత్మ అభిషేకమును ఇగో నీ బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా, బలముగా కుమ్మరించండి యేసయ్యా. ఇప్పుడే నీ శక్తి పొందుకోవాలి ప్రభా, నీకు స్తోత్రము నాయన. రిఖీ బ్రోకోఫ్ లస్టెథరైకేమరా రివిలి రౌరిబారాదా సికౌ Rimishaveri kebrokov lasika Nifil doroma shiki biri daraba ribadaro sekebri kiflasikandaraba. యేసయ్యా వీళ్ళ హృదయాలు మార్చబడాలి యేసయ్యా. అందరూ నీ తట్టు తిరుగుటకు నీ కృప దయచేయండి ప్రభా, నీకు స్తోత్రమనైనా. ఇగో ఈ వాక్యాన్ని బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా ప్రభా. యేసయ్యా ఈ వాక్యము ప్రభా ఏ సాతాను కూడా దొంగలించుకొని ఉంటున్నట్టు ప్రభా నీ యొక్క అగ్ని కంచుకాపుదలో ఉంచి వీళ్ళ జీవితాలను మార్చి అనేకమైన సాక్ష్యాలు వీళ్ళ జీవితంలో ఉంచుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. నిజంగా పాస్టర్ గారికి నిజంగా మరలా చెప్తా ఉన్నాను, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ సంఘం ఇంకా ఉద్యమంతో రగిలించబడాలి. ఇంకా అనేకమైన ప్రాంతాలలో మీ సంఘము ఇటువంటి యవనస్తులే సేవకులుగా మార్చబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీకు అందరికి కూడా థ్యాంక్స్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.